గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నేను బ్రహ్మకమలం సంఘం సభ్యురాలిని. నా పేరు పూజ. ఆనందం అక్క కొద్దిగా సంఘం తరఫు నుంచి మంచిగానే చేస్తుంది మాకు. ఆమె ఇప్పించే లోన్ల గురించి ఆమె ఇప్పిస్తున్నందుకు ఇక బిజినెస్ పెట్టుకొని మంచిగానే ఉన్నాము. అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. మాది లక్ష్మీ మహిళా సంఘం కొడంగల్. మేము కర్రీ పాయింట్ చేస్తాం, చట్నీలు పొడిలు అన్నీ ఇంట్లోనే తయారు చేస్తాము. మా మేడం గారు కూడా మాకు మంచిగా సహకరిస్తారు. ఆనందమ్మ మా బుక్ కీపరు మంచిగా నడుస్తుంది. మాది 15 సంవత్సరాల సంఘము తీసుకొని మేము దందా చేసుకుంటున్నాం. మంచిగా కట్టుకుంటాం, నెల నెల మంచిగా కట్టుకుంటాం. ఇంట్లోనే మురుకులు పొడిలు, కల్లెమాకు పొడి, పల్లీల పొడి అన్నీ చేసినాం. ఇంట్లోనే తయారు చేసి చట్నీలు, టమాటా చట్నీ, గోంగూర చట్నీ అన్నీ ఇంట్లోనే తయారు చేస్తాం. మేము తయారు చేసుకొని చేస్తున్నాం. నమస్కారం అండి అందరికీ. నా పేరు వరలక్ష్మి. మాది వినాయక మహిళా సంఘం. శ్రీనిధి లోన్లు మాకు ఇచ్చారు కాబట్టి ఇంట్లోనే నేను బిజినెస్ చేసుకుంటున్నాను. బాగుందండి. 10 ఇయర్స్ నుంచి నేను దీంట్లో గ్రూప్లో ఉంటున్నాను. మాకైతే బాగుంది. రెంట్ కట్టడం లేదు, ఏం లేదు కాబట్టి ఇంట్లోనే 5-10 బాగానే ఉంది మాకు. అందరికీ నమస్కారం. నా పేరు సరిత. నేను లక్ష్మీ నరసింహ మహిళా సంఘం నుండి ఉపాధి తీసుకున్నాను. 1,00,000 రూపాయలు మెక్మా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిండు. దాని ద్వారా సిమెంట్ కవరింగ్ బిల్లలు తయారు చేయడం జరుగుతుంది. దాంతో కుటుంబ పోషణ బాగుంది. ఆర్థికంగా మంచిగానే ఉన్నాము. ఆర్థికంగా స్థిరపడినాం సార్. మాకు అందరం హ్యాపీగా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నేను కొడంగల్ మున్సిపల్ యందున మెప్మా సెక్షన్కు కమ్యూనిటీ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ కొడంగల్ మున్సిపల్ యందున 100 రోజులలో భాగంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ భాగంగా ఈరోజు సెప్టెంబర్ 10 ఈరోజు వరకు కంప్లీట్. అందుకని ఈరోజు ఏం చేసినామంటే మన మహిళా సంఘాల ఉత్పత్తులను ఈరోజు మనము ఇక్కడ మేళా ఏర్పాటు చేసినాము. అంటే మన మహిళా సంఘాల వాళ్ళు, తర్వాత స్ట్రీట్ వెండర్స్, మనం స్ట్రీట్ వెండర్ లోన్లు కూడా ఇప్పించినాము. మొత్తం మహిళా సంఘాలకు 10 కోట్ల వరకు ఈ సంవత్సరం 10 కోట్ల వరకు లోన్లు ఇప్పించినాం. మళ్ళీ శ్రీనిధి 2 కోట్లు ఇప్పించినాం. ముద్రా లోన్లు కూడా ఇప్పించినాం సార్ మేము. అందరికీ మహిళలకు వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు. ఆ ప్రకారం వాళ్ళకు మన నుంచి మన కొడంగల్ పట్టణమందు వాళ్ళ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తే ఇట్లా వాళ్ళకు రేపటి నాటికి మన బెనిఫిట్ అవుతుంది అని సార్ వాళ్ళు చెప్పిండ్రు. అన్ని మున్సిపాలిటీల ఎందున కూడా ఇది ఏర్పాటు చేసిండ్రు. మన కమిషనర్ సార్ కూడా వస్తున్నారు. అందరికీ నమస్కారము. నా పేరు రవికుమార్. పీడీ అర్బన్ మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ పావర్టీ ఇన్ మున్సిపాలిటీ ఏరియాస్. మొట్టమొదటిగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పురపాలక సంఘ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి మన శ్రీదేవి మేడం గారు, అదేవిధంగా సిడిఎంఏ గారు, వీరి యొక్క ఆదేశాల ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా మరి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మన వికారాబాద్ జిల్లాలో మనకు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్. ఈరోజు మనము జూన్ 2 నుండి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు మరి మన మున్సిపల్ శాఖ 100 రోజుల ప్రణాళికలో భాగంగా మరి మెప్మాకు కూడా ఒక 6 కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం, సిడిఎంఏ గారి ఆదేశాల ప్రకారము మరి 100 రోజుల ప్రణాళికలో భాగంగా మరి మొట్టమొదటిగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే మరి ప్రతి ఒక్కరిని కూడా 18 సంవత్సరాలు నిండిన వారందరినీ మహిళా సంఘాలుగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉన్నటువంటి మహిళా సంఘాలకు అందరికీ కూడా అర్హత ఏవైతే సంఘాలు ఉన్నాయో బ్యాంక్ లింకేజ్ లోన్ కింద ఇప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మూడవది వచ్చేసి స్ట్రీట్ వెండర్స్. ఇందాక మీరు చూశారు, మరి
రాష్ట్ర వ్యాప్తంగా వీధి విక్రయదారులు, చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వడ్డీ వ్యాపారస్తుల బారిన పడకుండా వారిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మొదటి డోసు 10,000, తర్వాత 20,000, తర్వాత 30,000, ఆ తర్వాత 50,000 ఈ విధంగా కూడా వారికి లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. వారిని కూడా మహిళా సంఘాలుగా గ్రూపులు ఏ విధంగా అయితే చేశామో వాళ్ళను కూడా 5 మందిని కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసి వారికి కూడా చిరు వ్యాపారస్తులను అభివృద్ధి మార్గంలో తీసుకుపోవడానికి, వడ్డీ వ్యాపారస్తుల నుండి వారిని బయటికి తీసుకురావడానికి, తక్కువ వడ్డీతో మరి బ్యాంకు రుణం ఇప్పించి వారిని కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. అదేవిధంగా వారికి జోన్స్, మరి పట్టణంలో ఎక్కడైతే వాళ్ళు సమయానుకూలంగా, స్థలము అనుకూలంగా వ్యాపారం జరిగే విధంగా మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వారు కూడా మరి అమ్ముకోవడానికి వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా. ముఖ్యంగా మరి మహిళలు తయారు చేసినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయో, తినబండరాలు కానీ, మరి దినసరి మనం ఉపయోగించే వస్తువులు కానీ, అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ ఫెస్టివల్, ఈ 2 కార్యక్రమాలు కూడా ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా కూడా మనము ప్రారంభించుకోవడం జరిగింది. అయితే మన కొడంగల్ పట్టణంలో కూడా ఈరోజు మహిళా సంఘాల వాళ్ళు వారు స్వయంగా ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళ ఇంటిలోనే కానీ మరి వాళ్ళ ఏరియాలో కానీ తయారు చేసిన వస్తువులను వాళ్ళు ఈ పట్టణంలోనే కాకుండా మరి జిల్లా స్థాయిలో, మరి రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా అమ్ముకోవడానికి మనము ఉమెన్ ఎస్హెచ్జి ప్రొడక్ట్ మేళాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ దాదాపు ఒక 50 స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వారి యొక్క తయారు చేసేటువంటి వస్తువులకు మరి పట్టణాలలో, పెద్ద పెద్ద పట్టణాల్లో అమ్ముకోవడానికి వారికి ప్రభుత్వం ద్వారా అనేక సౌకర్యాలు కల్పించడానికి ఈ ఉత్పత్తి మేళను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మనకు హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఒక 3 నెలలు నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనకు స్టాల్స్ మేళా అని ఒకటి ఉంటుంది. అది 3 నెలలు మనకు జనవరిలో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ వరకు అక్కడ మనము స్టాల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అది మహిళా సంఘాల వాళ్ళకి మనకు అక్కడ ఉచితంగానే ఉంటుంది. అక్కడ అన్ని సౌలతులు కూడా కల్పించడం జరుగుతుంది. అదే కాకుండా వీళ్ళు ఢిల్లీలో కూడా సారస్ అనే ఒక కార్యక్రమం ఉంటుంది. అక్కడ కూడా వీళ్ళు తయారు చేసిన ఐటమ్స్ అమ్ముకోవడానికి కూడా మన ప్రభుత్వం అక్కడ కూడా వీళ్ళను పంపించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు పెట్టిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన 100 రోజుల ప్రణాళికలో భాగంగా మరి ఈరోజు చివరి రోజు కాబట్టి మన తాండ్రు పట్టణంలో కూడా మరి ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము మహిళా సంఘాలకు ఇప్పిస్తున్నటువంటి బ్యాంకు రుణం కానీ, స్త్రీనిధి ద్వారా కానీ, మరి పట్టణ సమాఖ్య ద్వారా కానీ, మహిళా సంఘాల యొక్క కార్పస్ వారి యొక్క ఇంటర్నల్ లెండింగ్ ద్వారా కానీ ఈ రుణాలు వాళ్ళకి ఇప్పించి మరి ఇలా యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి మునుముందు సమయంలో మరి మహిళా సంఘాలకు కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం అనేక మరి మార్గాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మన అమ్మ ఆదర్శ పాఠశాలలో స్కూల్ యొక్క డెవలప్మెంట్ విషయంలో కానీ, వారి యొక్క రిపేరింగ్ విషయంలో కానీ, మరి స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ విషయంలో కానీ, ఇంకా అనేక ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో మహిళా సంఘాలకే మరి క్యాటరింగ్ ఇవ్వడం విషయంలో కానీ, ప్రతి విషయంలో మహిళా సంఘాలకు మరి ప్రభుత్వము మొగ్గు చూపుతుంది. కాబట్టి దీన్ని మహిళా సంఘాల వాళ్ళందరూ మరి ముందుకొచ్చి వారు ఇంకా ఏ విధంగా అయితే మరి మేము వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలో వాళ్ళు మాకు తెలియపరిస్తే మేము కూడా మరి ప్రభుత్వానికి ఈ నివేదికను మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కలెక్టర్ గారి దృష్టికి కూడా మరి ఈ విషయాలు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఈనాటి మరి ఈ ఉత్పత్తి మేళకు, మహిళా సంఘాల యొక్క ఉత్పత్తి మేళకు, మరి స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ ఫెస్టివల్ యొక్క ఉత్పత్తి మేళకు మరి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ గారికి, మరి అదేవిధంగా కూడి వచ్చినటువంటి అన్ని మహిళా సంఘాలకి,
మరి ఇక్కడ టౌన్ మిషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి వెంకటేష్ గారికి, మరి శ్రీనిధి మేనేజర్ గారికి, మహిళా సంఘ సభ్యులందరూ, మరి పట్టణ మహిళా సంఘ సభ్యులకి అందరికీ, ఆర్పీలకు అందరికీ, మరియు ఉదయం నుంచి ఇప్పటి వరకు మరి మీడియా సోదరులకు అందరికీ, మరి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాలను మరి ప్రజలకు అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వారు కూడా పొద్దున్న నుంచి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మెప్మా జిల్లా కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.